హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ మన కిచెన్లో ఆలు అండ్ చికెన్ రెండు కలిపి ఎలా చేయాలో చూద్దాం. అందుకు ముందుగా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. ఒక 1/2 kg చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ దాంట్లోకి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 మీడియం సైజ్ బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి 2 వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసేది కుక్కర్ చికెన్ అనమాట. కుక్కర్లో చాలా ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అంతా వేసాను. ఆనియన్ మరీ బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం ఆలూని యాడ్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ఫ్రై అయిపోద్ది. సో మరీ గోల్డెన్ షేడ్ అవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి 2 కూడా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ వేసి ఒక 2-3 నిమిషాలు ఆగి ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టే వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం దీంట్లో బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాళ మేము పరాటా చపాతీ చేసుకుంటున్నాము. దాంట్లోకైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నా. సాల్ట్ కన్నా కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందని నేను అదే యాడ్ చేస్తాను ఎప్పుడు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ తర్వాత బంగాళదుంపలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్నవి మరీ పెద్దవి కాకుండా నేను మీడియం సైజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఒకసారి కలిపేయాలి. మనకి చపాతీలోకి ఇలా బంగాళదుంప యాడ్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక 5 మినిట్స్ దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు పెట్టి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు పెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అంతా కర్డ్ని వేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయ్యి మనకి ఆయిల్ అనేది పైకి రావాలి. ఆ మాత్రం మనం ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే నీసు వాసన అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ అంతా. ధనియాల్లో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలైచి వేసి పౌడర్ చేశాను నేను. అండ్ 1 స్పూన్ అంతా నువ్వులు, గసగసాలు పౌడర్ వేశాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు వీటిని కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. అండ్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత అది కూడా బాగా డ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం విజిల్కి పెట్టేద్దాం. ఎన్ని విజిల్స్ అంటే నేను ఒక 2 విజిల్స్ పెడుతున్నాను. ఆల్రెడీ చికెన్ని, బంగాళదుంపని బాగా ఫ్రై చేశాను కాబట్టి 2 విజిల్స్ పెడితే చాలు. ఇప్పుడు దీన్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ పెట్టాలి. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లేమ్లో పెడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. విజిల్ ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ అండ్ ఆలు, బంగాళదుంప 2 కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని మనకి దీంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి తినే విధంగా ఎలా తినాలో మనం వీలయ్యే విధంగా అలా డ్రై చేసుకుంటే అంతే. సింపుల్గా ఎంతో టేస్టీ అయిన ఆలు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలా వర్షం పడుతున్నప్పుడు కానీ ఈవినింగ్ పూట మంచి కర్రీ ఏదైనా చేసుకోవాలన్నప్పుడు కానీ మంచి రెసిపీ అయితే ఇదిలో ఉంటుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈవినింగ్ పూట వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా పరాటా చేసుకోవాలంటే ఇలా 1/2 kg చికెన్ తెచ్చుకుని ఆలు చేసుకున్నామనికి మంచి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా బాగా డ్రై చేశాను నేను. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవ్వాలి. రైస్లోకి అయితే ఇంకా తక్కువ గ్రేవీ పెట్టుకోవచ్చు, చపాతీలో కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోకి పరాటా ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా ఎంత రౌండ్గా, దీన్ని మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. పిండిని బాగా ఒత్తి రౌండ్గా చూసారా ఎలా చేశారో. నేను నెక్స్ట్ టైం మీకు ఈ పరాటా కూడా పెడతాను ఫ్రెండ్స్. గుడ్ కాంబినేషన్ కదండి, చికెన్ అండ్ పరాటా. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.